ఏంటి బిగ్ బాస్లో నిఖిల్ గెలవడం కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి ఈ 12 వీక్ వరకు నిఖిల్ వరుసగా సేవ్ అవుతానే ఉన్నాడు. పైగా నిఖిల్ ఎప్పుడైనా సరే ఎప్పుడు ఓటింగ్లో పడ్డా ఎప్పుడు టాప్లోనే ఉన్నాడు. మనం చూసుకుంటే ఎప్పుడైనా చూసుకోండి, కావాలంటే ఎవరైనా అడగండి, నిఖిల్ ఎప్పుడు టాప్లో ఉన్నాడు. ఏంటంటే అతను మాట్లాడే మాట తీరు కానీ అతను బిహేవ్ చేసే పద్ధతి కానీ అంటే కొన్నిసార్లు కోపంలో అన్నా మళ్ళీ అతను వెంటనే వెళ్ళి సారీ చెప్పడం, ఇంకా జరిగిపోయిన దానికి ఏమన్నా అంటే బాధపడడం, పైగా ఆ మనుషుల దగ్గర నుంచి ఎలాగైనా సరే ఆయన క్షమాపణ చెప్పడం చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా నిఖిలే టాప్ గెలచడం అనమాట. ఎందుకంటే మనం చూసుకోవచ్చు నిఖిలే టాప్లో ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ని కొట్టే ప్లేయర్ అయితే ఎవడైతే లేడు, ఇంకా అర్థమైపోయింది క్లారిటీగా. ఇప్పుడు రేపు అయితే పృథ్వీ అయితే ఇంకా హెల్మెట్ అయిపోతాడా. ఇంకా మనం చూసుకుంటే ఇంకా పృథ్వీ ఉన్నా కూడా నిఖిల్ కాంపిటీషన్ అయితే లేరు ఎవరు. కావాలంటే చూడండి, మొదటి నుంచి చూసుకోండి ఇప్పటిదాకా నిఖిలే ఎప్పుడు ఓటు టాపింగ్ అవ్వడు. కాబట్టి ఖచ్చితంగా నేను 100% చెప్తున్నా, నిఖిలే ఫైనల్ వినరు అంతే. ఇప్పుడు ఈ మధ్య అయితే నబీల్ అనే పేరు కూడా విన్నాం. గౌతమ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే గౌతమ్ కాస్త టాప్లో ఉన్నాడు. కానీ ఏంటంటే అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ మధ్యలో వచ్చాడు. అతను మాట్లాడడం చేత కాదు, పైగా అతను ఏం మాట్లాడతాడో అదే అర్థం కాదు. పైగా ఏంటంటే అతను ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడు. పైగా రాత్రి కూడా గొడవ అయింది. నిజమే, ఇప్పుడు కన్నడ వాళ్ళు గ్రూప్ గేమ్లు ఆడుతున్నాడు కరెక్టే. కానీ లేని విషయంలో అంటే లేని మ్యాటర్లు తెచ్చి దాన్ని మాట్లాడడం, అంటే వేరే మ్యాటర్కి దీనికి కరెక్షన్ చేయడం అది కరెక్ట్ కాదనమాట. ఎక్కడ విషయం అక్కడే తేల్చేయాలి. ఇప్పుడు ఏదైనా గ్రూప్ గేమ్ వచ్చి ఇంకేదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడాలి అతను, అంతేగాని అసలు సంబంధం లేనిది అతను రే అన్నాడు, ఇతను రే అన్నాడు ఎవరిని, పృథ్వీని. ఇక వీళ్ళిద్దరిది పెద్ద గొడవ అనమాట. కాబట్టి గౌతమ్ కూడా ఆట అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడ అక్కడ మాట్లాడేసి అయిపోద్ది. సరే ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు అంతే, కానీ నిఖిల్కి అయితే అసలు కష్టం అనమాట. నిఖిల్ ప్లేస్ని కొట్టడం కానీ ఏమో చెప్పలేం, ఫైన్గా చూద్దాం. నేను మాత్రం నాకు చేసినంత వరకు నేను ఇన్ని రోజుల నుంచి బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 82 రోజులు అయితే అయింది. ఇంకా రేపైతే పృథ్వీ అయినా యశ్వి అయినా హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా నాకు చేసినంత వరకు పృథ్వీ రావచ్చు బయటకే. సరే చూద్దాం, ఎవరు వచ్చినా ఎవరు పోయినా అందులో మాత్రం ఖచ్చితంగా నిఖిలే వినరు అంతే.